పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపోలో 2 హైదరాబాద్ సర్వీస్ బస్సులను ఈరోజు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రారంభించారు. నూతన బస్సును ఎమ్మెల్యే రిబ్బన్ కత్తిరించి ఆయనే స్వయంగా డ్రైవ్ చేసి సర్వీస్ ప్రారంభించారు. తన పుట్టినరోజు సందర్భంగా ఆర్టీసీ బస్సులను ప్రజలకు అంకితం చేసిన ఎమ్మెల్యే బొలిశెట్టి ప్రజలకు అంకితం ఇచ్చిన అవకాశం కల్పించిన ఆర్టీసీ యాజమాన్యానికి, డిపో మేనేజర్కి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్యే. ప్రీతమ గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ బొలిశెట్టి శ్రీనివాసరావు గారి పుట్టినరోజు సందర్భంగా వారి కోరిక మేరకు, వారి పట్టుదల మేరకు మనకి 2 కొత్త బస్సులు ఇవ్వడం జరిగింది. మరి దాన్ని వారి చేతుల మీదుగా హైదరాబాద్ రూట్కి ప్రవేశపెట్టడం జరుగుతుంది. దీంతో ప్రయాణికులందరికీ కూడా చాలా చక్కటి కొత్త బస్సులతోటి, చక్కటి సౌకర్యవంతమైనటువంటి ఈ బస్సులతోటి, అదేవిధంగా పర్యావరణ రహిత దానికి ఏవైతే మనకి ఇబ్బందులు ఉన్నాయో అలాంటివి అన్నీ లేకుండా కూడా పర్యావరణ సహితమైనటువంటి బస్సుని కూడా ఇప్పుడు ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. మరి పుట్టినరోజు కానుకగా ప్రజలకు అంకితం ఇస్తున్నటువంటి ఈ బస్సుల్ని మన ఎమ్మెల్యే గారు ఇనాగ్రేట్ చేయడం అనేది చాలా ఆనందకరం. వారి సూచనల ప్రకారం, వారి సహకారంతో డిపోని మరింత ప్రజలకు అందుబాటులో ఉండే విధంగాను, అదేవిధంగా లాభాల పట్టే విధంగాను కూడా మా సిబ్బంది అందరూ కూడా కృషి చేస్తారని చెప్పి మా సిబ్బంది అందరి తరఫున కూడా నేను చెప్తూ, సార్ని ఒక విన్నపము, మనకి బస్సులు చాలా మటుకు బ్రిడ్జి నుంచి వెళ్ళిపోతున్నాయి, లోపలికి రావట్లేదు అనేటువంటి ఒక కంప్లైంట్ ఒకటి పబ్లిక్ నుంచి చాలా ఉంది. మరి దానికి మనకి బస్సు స్టాండ్లోకి వచ్చి ఇక్కడి నుంచి మనకి హైవే మీదకి ఏదైతే లింక్ ఉందో ఆ లింక్ రోడ్ని కనుక మనం బస్సులు వెళ్ళే విధంగా డెవలప్ చేసినట్లయితే బస్సులన్నీ కూడా మన బస్ స్టాండ్ టచ్ చేసి, ఎందుకంటే బాదంపూడి రోడ్డు కూడా చాలా అధ్వానంగా ఉంది, దాని దాన్ని ఇటు నుంచి టచ్ చేసుకుని ఇలాగా హైవే మీద ఎక్కేసి, అదేవిధంగా అక్కడి నుంచి వచ్చే రోడ్డు కూడా మనం ఇంప్రూవ్ చేసినట్లయితే ఆ విధంగా మనం ఆపరేట్ చేసి మన బస్సులకి, మన బస్ స్టాండ్కి వచ్చే విధంగా అందరికీ కూడా సౌకర్యవంతంగా చేయడానికి కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. డిపో ఈరోజు 12-13 బస్సులతో సర్వీసులు నడుపుతున్న పరిస్థితి దురదృష్టకరం. ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి ఒక బస్సును కూడా ఈ డిపోలో ఇవ్వకపోవడం, ఉన్న ఆస్తులను అమ్మే విధంగా ఒక దివాళాకోరు ప్రభుత్వం నడిపిన జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి ప్రజల్లోకి వచ్చి చూసుంటే ప్రజలు ఇబ్బందులు ఏంటో తెలిసే. ఇవాళ డిఎం గారు చెప్తూ ఉన్నారు, 5 సంవత్సరాల నుంచి రోడ్డులు లేక తాడేపల్లి ఊళ్ళోకి ఏ బస్సు రావట్లేదు. ప్రయాణికులంతా కూడా హైవే మీద దిగిపోయి అక్కడి నుంచే మళ్ళీ వెళ్ళిపోయే పరిస్థితి. అంటే కారణం ఏంటంటే మనం ఆ రోడ్డు వేసుకోవాలి. ఆ రోడ్డు వితిన్ షార్ట్ టైం, ఒక 4-3 నెలలు, అంటే వర్షాకాలం వెళ్ళిన వెంటనే రోడ్డు వేసే విధంగా టెండర్ పిలిపిస్తూ ఉన్నాం. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి తెలియజేసాం. 17 కోట్లని దీనికి విప్పర్ రోడ్ అన్ని కలిపి శాంక్షన్ కూడా జరిగింది. టెండర్ పిలిపించే దశకి రావాలంటే ఫైనాన్స్లో అయిపోతే వెంటనే అవుతుంది. అక్కడి వరకు తీసుకొచ్చాం, ఫైనాన్స్ వరకు. ఫైనాన్స్లో ఓకే అన్న వెంటనే టెండర్ పిలుస్తారు. టెండర్ పిలిచిన వెంటనే ఇక్కడి నుంచి పత్తిపాడు వరకు కూడా, బాదంపూడి నుంచి పత్తిపాడు వరకు కూడా రోడ్డు వేయడం జరుగుతుంది. అన్ని బస్సులు ఊళ్ళోకి రప్పించండి. అదేవిధంగా మీ బస్సులన్నీ తిరగడానికి కూడా పల్లెటూర్లు కూడా రోడ్లు వేసే బాధ్యత మేము తీసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం మంచి సౌకర్యాలు మరి ప్రజలకు అందజేస్తుందని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఇవాళ గడిచిన 5 సంవత్సరాల్లో నిద్రమొద్దులో ఉన్నటువంటి నాయకులు ఇవాళ నిద్రలేసి వెంటనే తడుకుంటున్నారు. డబ్బు జయమే, డబ్బు సంపాదనే జయంగా బతికిన రాజకీయ నాయకులు ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడే అర్హత లేదని కూడా నేను చాలాసార్లు చెప్పాను. మీరు మాట్లాడితే లేచి 2 నెలలకే అప్పుడే వీళ్ళు దింపేయాలంటున్నారు. 2 నెలలకే ప్రభుత్వాన్ని రాష్ట్రపతి పరిపాలన పెట్టేయాలంటున్నారు. అసలు వీళ్ళు ఇంతకాలం చేసిన అరాచకాలు చెప్తే వీళ్ళ ముందు ఉరితీసేయాలన్నమాట. ఇవాళ వీళ్ళు చేసిన పనికి ప్రజల సమక్షంలో ఉరితీయాలి, లంచం తీసుకోవాలి. అలాంటి పరిస్థితి కనపడుతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఒకసారి ఆలోచన చేయండి. వాళ్ళ కూటమిని ఎన్నుకున్నాం, ఖచ్చితంగా ప్రజా ప్రయోజనాల కోసం పనిచేస్తుంది. ఇవాళ మనం వచ్చి 2 నెలలు అవ్వలేదు, 3 సర్వీసులు ఇచ్చారు. ఇంకా రాబోయే రోజుల్లో కూడా మరిన్ని సర్వీసులు ఇచ్చి వర్కర్లను ఆదుకునే విధంగా ఇవాళ గవర్నమెంట్లో కలిపేసాం. ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు అంటే నిజం అనుకుని పాపం పాలాభిషేకాలు చేశారు. ఇవాళ చూసుకుంటే అసలు ఆర్టీసీ సంస్థ ఉంటుందో లేదో తెలియక నెక్స్ట్ జనరేషన్కి ఏం చెప్పాలో తెలియని పరిస్థితి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేటు ఏపీఎస్ఆర్టీసీ అనేది చాలా పెద్ద సంస్థ. అలాంటి ఏపీఎస్ఆర్టీసీ సంస్థనే ఇవాళ గత ప్రభుత్వానికి, ఆ ముఖ్యమంత్రికి దక్కుద్ది. కాబట్టి రాబోయే రోజుల్లో మనందరికీ మంచి జరిగే విధంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది, మన కోసమే పనిచేస్తుందని నమ్మించడానికి బోల్డని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా అన్ని రోడ్లు వేస్తాం, అన్ని చోట్ల కూడా ఇక్కడ బస్ సర్వీసులు ఇంకా తీసుకొస్తాం. మరి ఎవరైతే ఎంప్లాయీస్ బాధపడవలసిన అవసరం లేదు, అందరికీ ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత మేము తీసుకుంటామని కూడా తెలియజేసుకుంటూ, ఉన్న ఆస్తులనైనా మనం వేలం పెట్టకుండా ఈ డిపోని ఇలా కాపాడుకుంటే మంచిది. కాబట్టి ఇంకా ఉన్నదాంతో ఇక్కడితో ఆపేస్తే మంచిదని కూడా నాయకులు చెప్పాలి. ఆదాయం వస్తుంది. 30 సంవత్సరాలు పోయాక
నెక్స్ట్ జనరేషన్ ఎవడుంటాడో ఎవడు పోతాడో ఏ అధికారం ఉంటాడో తెలియదు. అప్పుడు కోర్టులను ఆశ్రయిస్తారు. అప్పుడు ఆస్తి ప్రజల ఆస్తి పోయినట్టే కదా. కాబట్టి ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన మరి ఎవరో చేసి ఉంటారు. జగన్మోహన్ రెడ్డి అంత దుర్మార్గ పరిపాలన ఏంటంటే ఆదాయం వస్తుంది. లేకపోతే కొన్ని చోట్ల అయితే వాళ్ళు పార్టీ ఆఫీసులు కట్టేశారు ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్లో. మరి ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితిని ఇవాళ ఎదుర్కొన్నాం మొన్నటిదాకా. ఇవాళ మంచి రోజులు వచ్చినాయి, ప్రజలు మంచి జరుగుతుంది, కూటమి మీకు మంచి చేస్తా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ నన్ను ఈ బస్సులు ఈ రోజు నా పుట్టినరోజు ఇవాళ మళ్ళీ ప్రజలకు అంకితం చేసే అవకాశం నాకు కల్పించిన డిఎం గారికి, ఏపీఎస్ఆర్టీ యాజమాన్యానికి నా ఉదయపూర్వ నమస్కారం తెలియజేస్తాను.